హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రావణ మాసం ఇది పార్ట్ 4 అన్నమాట. బాగానే వ్యూస్ వస్తున్నాయి. నా పాత ఛానల్ పోయిందని బాధ అయితే ఎక్కువైపోయింది నాకు. పాత ఛానల్ అయితే వెళ్ళిపోయిందండి. ఎంత ట్రై చేసినా మళ్ళీ అది వాపస్ రావట్లేదు. అందుకే అందరూ అంటారు ఛానల్ మొదలు పెట్టినప్పుడు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అంతా గుర్తుపెట్టుకోవాలి, ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి అనేసి. సో ఈరోజు చూసారు కదండి ఎన్ని సామాన్లు పడ్డాయో. ఇల్లు క్లీన్ అంటే ఏమనుకున్నారు మరి? శ్రావణ మాసంలో ఇల్లు క్లీనింగ్ అంటే ఇల్లంతా కడగాలి, బండ్ల తోడాలి. సామాన్లు చూసారా, ఒకటా రెండా? అమ్మో, ఇన్ని సామాన్లు కడిగి వేసేంత వరకు తెల్లవారిందనుకో. సో ఇవన్నీ ఇలా ఆరబెట్టేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇన్ని సామాన్లు కడిగేంత వరకు నా నరాలే ఎరిగినాయి. ఒకటా రెండా? ఎన్ని గ్లాసులు, తట్టలు, గిన్నెలు, అన్నం చేసే బొగానీలు, పప్పు చేసే బొగానీలు. అమ్మో, పెద్ద పెద్ద గిన్నెలు. ఇవన్నీ ఎందుకు పెట్టుకుందేమో మా అత్త. ఎంత కావాలో అంత పెట్టుకుంటే అయిపోయా సామాన్లు. ఇవన్నీ అవసరం అంటారా ఇంటికి? ఏం అవసరం అండి? ఎంతమంది ఉన్నాము? మా మహా అయితే 4, నా పిల్లలు 4, నేను, మా ఆయన, మావయ్య, అత్తయ్య, మా 2 పిల్లలు. ఈడు చూస్తే ఇన్ని సామాన్లు ఉన్నాయి. ఏంటిదండి ఇవన్నీ అవసరం? ఇలాగే అంటాం, కానీ ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు అదే సామాన్ లేక పక్కింట్లో అడుక్కోవాలి మళ్ళీ. ఏంటి అలా చూసుకుని నిలబడిపోయినా? సామాన్లు కడిగేది అయిపోయిందా లేదా? చూడండి అత్తయ్య, చూడండి ఎంత కళ అంటున్నాయి సామాన్లు. మళ్ళీ కడిగినారా లేదా అని అడుగుతున్నావు నువ్వు. ఇన్ని సామాన్లు అవసరం అత్తయ్య? ఎంతో 4 ఉన్నాము. వాళ్ళిద్దరు చిన్నపిల్లలు. ఎంతో ఒక 4 గ్లాసులు 4 తట్లు పెట్టుకుంటే అయ్యే పోతుంది కదా అత్తయ్య. ఇన్ని అవసరమా మీకు సామాన్లు? ఏదైనా పండుగ వచ్చినా, ఏదైనా మాసము, ఆ మాసము, శ్రావణ మాసము, ఇట్లా పెద్దలకి చేసేటప్పుడు అవి కడగాలి, ఇవి కడగాలి అని చెప్పేసి అన్నీ బయట పారేస్తావు. కడగలేక వస్తున్నాయి ఇక్కడ. చాలా చేయండి అత్తయ్య. మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతావన్నీ అమ్మేసుకోండి. ఎలాగో డబ్బులు కూడా వస్తాయి కదా. చూసారా ఎట్లా మాట్లాడుతుందో? ఇంట్లో ఉండే సామాన్లన్నీ అమ్ముకోవాలంటే మీరేం కడగరా ఫ్రెండ్స్? మీరు కడుగుతారా లేదా? ఏదైనా శ్రావణ మాసము ఇట్లా పెద్దలకు అంటే పెద్దలకి పూజలు చేసేటప్పుడు అట్లా అంతా ఇల్లు కడుక్కోవాలి. మళ్ళీ నాన్ వెజ్ తినింటాము. రగ్గులు అవన్నీ ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటేనే మనకి మంచిది. లేకపోతే ఏం మంచిదండి? మా ఆదివారం కాగానే ముక్క దింపుతారు. చికెన్ అంట, మటన్ అంట అంతా తినింటాం. ఇంకా దేవుళ్ళకి పూజ చేయాలి మసానంగా అంటే ఇంకా క్లీన్ చేసుకోవడానికి తప్పదు. అది కాక ఇన్నట్టు సామాన్లు ఎందుకు అంటుంది. మన సామాన్లు అవసరం కదండి. ఏదైనా ఫంక్షన్లు అవి ఇవి పడినప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి మన సామాన్లు. పక్కింటికి ఆడికి వీడికి అడుకోకున్నట్లా మా ఇంట్లో మా సామాన్లు యూజ్ చేసుకొని మళ్ళీ గడుగు పెట్టుకోవచ్చు. అది కాక పైన పెట్టింటాము. అది ఏం గలీజ్ అయింటుంది కడుగుతాం, మళ్ళీ అదే పైన పెట్టేదే కదా అని మాట్లాడితే అవును మళ్ళీ గలీజ్ అయింటాయి. చూసేకి ఏం బాగా కనబడుతుంది? దుమ్ము ధూళి అంతా కూర్చొని ఉంటుంది. అది కాక ఈ మధ్యన కాక్రోజులంట, పురుగులు అవి ఇవి అవుట్లో కాటక తట్టుకోలేకపోతున్నాము. ఈ మధ్యన కడుక్కొని పెట్టుకునేదే మంచిది. ఎంత శుభ్రంగా పెట్టుకుంటే ఇల్లు మనకంత మంచిది. దీనికి సామాన్లు అమ్ముకొని డబ్బులు తీసుకోవాలంట. నీకు ఏం తెలుస్తుందిలే సామాన్ల గురించి, కానీ అవన్నీ ఆరాక సర్దు లోపల పోయి. ఆ నీళ్ళు వదిలాను కాబట్టి అంతా బాగా క్లీన్ అయింది. బండ్లు తుడుసురా. బాగా చెప్తున్నావు. సామాన్లు అమ్ముకొని బాగా తింటున్నాంలే. నీకు తలకాయ లేదు, ఏం లేదు. నీకు ఎంత చెప్పినా అంతే. నీకు తుడుచుగా ఆడిన నీళ్ళు ఆడుతుడుసు ఈడు తుడుసు. అయ్యో, నేను తుడుస్తాను. ఈడు తుడుసు ఆడుతుంటే నాకు ఇంకా మెంటల్ వేస్తుంది నాకు. ఏం మనుషులు ఏమో. తుడుస్తాం కదా మేము. బాగా తుడుచుకుపోతే ఏమని అనాలి? నాకు తుడిసేటప్పుడు ఈడు తుడుసు ఈడిని చూడు అని చెప్తే నాకు తుడిసేది కూడా ఇంట్రెస్ట్ పోతుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇట్లా చెప్తారా? అడ్డడం వస్తారా? ఈడు తుడుసు అని. పని చేసే వాళ్ళని కూడా ఈడు చేయమంటే ఎవరు చేస్తారండి పని? ఓ అత్తయ్య, వేరే గదిలో ఉంటే ఏమైనా పని చూసుకోపో. నేను ఈ గది అంతా తుడిసి మోపు పెడతాలేపో. ఊరికి ఎందుకు మీరు టెన్షన్ తీసుకుంటారు? నేను అన్ని పనులు చేస్తానని చెప్తున్నా కదా. ఏమైనా చేయకపోతే చెప్పాలి. ఆడుకోండి ఊరికి కూర్చొని విశ్రాంతి తీసుకోపోండి. నేను అన్నీ చూస్తాలేపో. ఏం పనులు చేస్తావో ఏమో మళ్ళీ.
ఏమైనా చేయకపోతే ఎదురుండి చెప్పాల్సింటివి అడి చేయి ఇది చేయమంటావు, మళ్ళీ ఇప్పుడు పోయి ఆడ కూర్చోమంటావు. మళ్ళీ ఏం తెలియకపోతే ఆడపోయి కూర్చున్నావు బాగా నువ్వు నిలబడుకొని చెప్పేది కదా అది చేయి ఇది చేయమని అంటావు. ఊరికి ఎందుకు నా కళ్ళ ముందే చేస్తే అయిపోయి కదా పనంతా. అయ్యో లేదు అత్తయ్య, అంతా తూడ్చి బాగా పెడతాను, వేరే రూమ్లో ఏమైనా పని ఉంటే చూసుకోండి మీరు. అయ్యో 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 నీళ్ళు ఇడిసి పాత్రలు అట్లా పెట్టేసి వచ్చింది కదా దీన్ని మాకు, అందుకే చెప్పేది దీనికి ఎదురుగుండి అన్ని పనులు చెప్పాలనేది. గ్యాస్ మీద అట్లే ఇడిసింది, అవి వీడు చూస్తే నీళ్ళు అట్లే వదిలేసింది, అట్లే గిన్నెలు అట్లే బురుగు పట్టి ఎక్కువైపోతుంది. ఈ పిల్లకి ఏం చెప్పాలప్ప. మీ ఇంట్లో కూడా ఇట్లా ఉన్నారా? ఒక పని చెప్తే ఇంకొక పని సరిగా చేయరు, ఇట్లా ఉంటారా మీ ఇంట్లో కూడా? ఏం పనిలో ఏమో, ఎంత పని చేసినా అట్లే పడుతుంది క్లీనింగ్ అని చెప్పేసరికి. సామాన్లు కడిగి పెట్టినానని చెప్పింది, ఆడ బయట మళ్ళీ వచ్చి ఇంకా సామాన్లు ఉన్నాయి వంటగదిలో, ఇవి కూడా తీసుకుపోయి కడిగింటే అయిపోతుంది అమ్మ. మళ్ళీ అవి వేరే ఇవి వేరే, ఏందో మళ్ళీ ఈ పిల్ల ఏం చేస్తుందో, ఇంకా బండ్లు తుడుతుందో సరిగ్గా చేస్తుందో చేయదో, ఇంకా ఎదురుగుంటే అన్నీ చేపియాలంటది అంతా. మళ్ళీ ఎదురుగుంటే అది చెప్తావు ఇది చెప్తావు పో అని అంటది. అత్తయ్య అంతా చూసేసాను చూడండి, మీరేం చూస్తున్నారు ఇక్కడ? ఏందో వచ్చి చూసిరా, ఇక్కడ అంత సామాన్లు అన్నీ అట్లా ఎడిసి వచ్చినావు నువ్వా? ఈ సామాన్లు కూడా వచ్చి ఎత్తుకొని పోయి కడిగింటే అయిపోతున్నా, ఏం డబల్ పని చేస్తావా నువ్వేమన్నా? నీకంతా గట్టిగా ఉంటున్నావు నువ్వు, డబల్ పని చేసుకుంటూ కూర్చో సరిపోతుంది. అయ్యో అత్తయ్య అన్ని సామాన్లన్నీ బయటకు వేసేసరికి ఇడిసి అట్లా వచ్చాను, దానికి నన్ను తిడతారేంటి? ఏదో పనిలో ఉండి మర్చిపోయి ఉంటానులేండి, అవి కడుక్కుంటానులేండి, మీరు పోండి ఆడ బయట కూర్చోకుండా. అంతా చూసేసాను రూమ్లన్నీ, పోయి ఆడ ఉండిపోండి, నేనంతా తుడుచుకొని వస్తాలే. ఇంకా అన్నీ కడిగేసి ఇంకా ఏదైనా వండుకొని తినాలి, ఇంకా లేకపోతే బయట నుంచి తెప్పండి అత్తయ్య మీ అబ్బాయితో. కదండి ఈరోజు వీడియో, మళ్ళీ పార్ట్ 4 పార్ట్ 5 అని అదే లాస్ట్ అండి, చాలా మాసండి. మళ్ళీ వేరే సిరీస్ మొదలు పెడదాము. దీంట్లో చూస్తున్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, కేవలం ఫన్నీ కోసం ఎంటర్టైన్ కోసం మాత్రమే. ఎవరైనా కొత్తగా చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అంతవరకు సెలవు.